పల్నాడు జిల్లా మాచర్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలలో పూర్తిగా కాలిపోయిన ఇల్లు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఒక గృహంలోని కరెంట్ మీటర్లో చెలరేగిన మంటలు అంతటా వ్యాపించి గృహం మొత్తం పూర్తిగా మంటలతో కాలిపోయిన సంఘటన మాచర్ల పట్టణంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనుక వీధిలో జరిగింది. కవి సామ్రాట్గా పేరుగాంచిన మాచర్లకు చెందిన బెజ్జంకి జగన్నాథాచార్యులు మాస్టర్ గారు తన భార్య అనారోగ్య కారణంగా ట్రీట్మెంట్ నిమిత్తం నెల రోజులుగా హైదరాబాద్లోని కొడుకు వద్ద ఉంటున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన కరెంట్ మీటర్లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన పక్క ఇంటిలో నివసిస్తున్న మాస్టర్ గారి అత్త కోటేశ్వరమ్మ ఇరుగు పొరుగు వారిని పిలిచింది. స్థానికులు మంటలు ఆర్పటానికి ప్రయత్నించగా మంటలకు గ్యాస్ సిలిండర్, ఏసీ బాక్స్ కాలిపోయి పెద్ద శబ్దంతో ఇల్లంతా వ్యాపించాయి. దీంతో భయకంపితులైన స్థానికులు దూరంగా పారిపోయారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలకు ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. పక్క ఇంటికి వ్యాపించిన మంటలకు బెడ్రూమ్లోని కిటికీ, మంచంపై ఉన్న పరుపు తగలబడ్డాయి. సమాచారం తెలుసుకున్న జగన్నాథం మాస్టర్ కుటుంబం హైదరాబాద్ నుండి మాచర్ల బయలుదేరారు. సంఘటన జరిగిన సమయంలో పెన్షన్ డబ్బుల కోసం మాచర్ల వచ్చిన జగన్నాథం బంధువులు ఆ సమయంలో ఇంటిలో నిద్రిస్తున్నారు. ప్రమాదం గుర్తించిన స్థానికులు వారిని బయటకు తీసుకువచ్చారు. ప్రమాదాన్ని త్వరగా గుర్తించడం, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చి ప్రమాద తీవ్రతను తగ్గించడం వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎక్కువ ఆస్తి నష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీరు ఎట్లా తెలుసుకున్నారు? అది ఎట్లా తెలుసుకున్నామంట రాత్రి పొగ వస్తుంది, వాళ్ళు ఇంట్లో కొంట ఆ కిటికీలలో కొంట పొగ వస్తుంటే నేను ఒక్కదాన్నే ఉండేది. పొగ వస్తుంటే ఇంకా మూతన ఏంది పొగ వస్తుంది, కారణం వస్తున్న కౌరు వస్తుంది అని చెప్పేసి ఆ కిటికీ కాడికి పోయి వాళ్ళని కేకేసినాను. వాళ్ళు ఇంకా వంతున ఓమ్మో అనుకొని బయటకు వచ్చిండ్రు. ఏం చేయటానికి అవకాశం లేదు, చొక్కా కూడా గారిపోయింది. వాళ్ళిద్దరు ముసలోళ్ళ? ఇద్దరు ముసలి. ఇప్పుడు వాళ్ళు ఏం మీ కూతురు అమ్మాయి లేదు, ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉండదు. వంతున వచ్చిన ఏముంది లేకపోతే అని అందరూ చాలా మంది జనం వచ్చింది, కనీసం 500-600 మంది. అప్పుడు మళ్ళీ సిలిండర్ బెళ్ళిందంట, సిలిండర్ కూడా బేలింది, సిలిండర్ మిషన్ కాలిపోయింది, ఫ్యాన్లు పోయినాయి, ఏమి లేవు. ఇంకా ఒక ఏది మీటర్ కానించి కాలింది. అది మీటర్ కానించి ఇల్లంతా గమ్ముకుందయ్యా. చుట్టూరు షోకేసులు ఇల్లు ఉన్నాయి కదా, కాలుతుంటే ఇంకా వాటికి తగులుకొని మొత్తం గారిపోయింది. ఇటు అటు మొత్తం గారిపోయింది. తలుపులు కూడా పోయినాయి, 3 తలుపులు పోయినాయి. వచ్చారు రాత్రి వచ్చారు మీ వాళ్ళు? తెల్లారుజామున వచ్చారు. ఆడ ఇంటికి బయలుదేరిందంటే పిల్లగాడు తండ్రి వచ్చి ఏమున్నాయమ్మా, డబ్బు కానీ బంగారం సంఘటన అయ్యింది వాళ్ళు కానీ చెప్పరు. ఇంట్లో వాళ్ళు ఈడ ఉండకపోయిరయ్యా, నెల అవుతుంది వాళ్ళు పోయి ఆడికి. ఇంకా అన్ని తీసుకొని పోయింది డబ్బులు ఖర్చుకే ఆడికి పోయింది. కొంత బాగాలేకపోతే బొమ్మలు నష్టపోతే చేస్తే రాసుకొని వాళ్ళు వస్తారు, పోలీసులు వచ్చి చూస్తారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి రాసుకున్నారు. వచ్చారు.